మన వారాహి సెల్స్ గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ ప్రతి 10,000 రూపాయల కొనుగోలుపై ఒక బంగారు నాణెం ఉచితం. ఈ ఆఫర్ జనవరి 15 వరకు మాత్రమే. ఇంట్లో పని అంతా అయిందా? అంతా అయిపోయింది అమ్మగారు. ఇంక నేను వెళ్ళొస్తా. పొద్దుపోయింది, జాగ్రత్తగా వెళ్ళవే. అట్టాగే అమ్మగారు. బాబు గారు మంచి మాట చెబుతాను రా. బాగా పొద్దుపోయింది, ఇంటికి వెళ్ళాలంటే భయంగా ఉంది అని చేత మేడ మీద ఈ రోజు ఇక్కడే పడుకుంటానని అమ్మగారితో చెప్పి నువ్వు మేడ మీదకి వెళ్ళి పడుకో, నేను నెమ్మదిగా పాక్కుంటా వస్తాను, సరేనా? అమ్మగారికి అనుమానం రాకుండా నేను బయటికి వెళ్ళి అడుగు మీద కూర్చుంటాను. నువ్వు నా కోసం ఎదురు చూస్తూ ఉంటావుగా నా చిలక్క. నిద్రపోయాడు. సరేలేవే, నీకంత భయం అయితే ఇక్కడే పడుకో. ఓ పని చెయ్యి, ఇక్కడ గాలి లేక చస్తున్నాను, ఒక్క పోసేస్తుంది. నేను వెళ్ళి డాబామే పడుకుంటాను, నువ్వు వెళ్ళి నా గదిలో సాప వేసుకుని పడుకో. అమ్మగారు మరి ఇదిగో ఇంకేం మాట్లాడుకో, నేను చెప్పినట్టు చెయ్యి, వెళ్ళు. 15 నిమిషాల్లో మేడ మీదకి మెల్లగా జారుకోవచ్చు. ఏటో మల్లయ్య ఈరుబడిగా కూర్చున్నావు ఏమిటి? సరే గాని ఏమిటి వేళకాని వేళ ఇలా ఊడిపడ్డా? వేళ నీతో కబుర్లు చెప్పడమేనయ్యా నా పని. నిద్ర వస్తుంది, వెళ్ళి పడుకుంటానే. చిన్నపిల్లలాగా నీ నిద్ర నేను పొగడతాగా. ఇదిగో నిన్న రాత్రి ఓ తమాషా జరిగింది. ఏముంటది? నీకు పీడకలు వచ్చి ఉంటది, నన్ను పీడించడానికి వచ్చావు, నా ఆనందం అంతా గంగపాలు చేసావు. అక్కడే పొరపాటు పడ్డావు. ఎన్నడూ రాంది నిన్న నాకు మంచి కల వచ్చిందా? నేను డాబామేకి వెళ్ళి పడుకుంటాను, నువ్వు తలుపు గడేసి పడుకో. అట్టగే అమ్మగారు. మర్చిపోకు. అప్పుడు నేను శ్రీకృష్ణులాగా నా చుట్టూ గోపికలందరూ చేరి నృత్యం చేస్తున్నట్టుగా దండం పెడతాను, విడిచిపెట్టు. రే నీకు దండం పెడతాను, ఇప్పుడు ఆపమానకరా, కళ సగంలో ఉంది, పూర్తవడానికి ఎంత టైం అవుతుంది? తెల్లారుతుందా? అయితే ఒక్క నిమిషం టైం నాయన. ఇదిగో తొందరగా రా, లేకపోతే నాకు నిద్ర రా. నీతో కొంత పని ఉంది. మెలికొచ్చిందా? మేడ మీద పని పిల్ల నా కోసం ఎదురు చూస్తుంది. ఎందుకంటే నీకెందుకు రా, నాకు ఇప్పుడు రావడానికి వీల్లేదని చెప్పేసి కొంప తీసి నన్ను పట్టుకుంటే అండి మొఖానికి అది కూడా ఎలా నేను చెప్పినట్టు వెళ్ళు వెళ్ళు. కానీ తెల్లవారులు కానీ నీ ఇష్టం కాదు కానీ. లక్ష్మి 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 తీయన్ని ఊహలు హాయిని గొలిపే వసంతగానమే హాయి, వసంతగానమే హాయ్ హాయ్ హాయ్, వసంతగానమే హాయ్ హాయ్ హాయ్. హాయ్ సరే గాని ఏమిటో పొద్దుటే మా ఆయన హుషారుగా ఉన్నావు, ఏమిటి విశేషం? ఏమి తెలియనట్టు అడుగుతారే, రాత్రి అంతా అల్లరి చేసి. అల్లరా? ఏమిటి నువ్వు అనేది? అర్ధరాత్రి డాబా మీదకి వచ్చి మీరు నన్ను నిద్ర లేపి చేశారుగా చిలిపి పనులు. రాత్రి డాబా మీద నిన్న పడుకోమన్నారే? రాత్రి ఒక్కబోసినట్లుంటే పని పిల్ల నా గదిలో పడుకోమని నేను వెళ్ళి డాబామే పడుకున్నా. రాత్రి మీరు వచ్చి జాతర ఊరుకో. నేను రావడం ఏమిటి, జాతర చేయడం ఏమిటి? రాత్రి తెలవ నా కారణంతో కాపురం చేస్తాను, నా కొంప మురిగిపోయింది. దేవుడా దేవుడా. ఏమైందండి, ఎందుకు ఎడుతున్నారు? ఏమీ తెలియనట్టు అడుగుతున్నాను. మీరే కదండి తప్పు చేస్తుంది మీరు, వాడండి కొడతారు. తప్పు చేసింది వాడు. రాత్రి డాబా మీదకి వచ్చి నిన్ను వాడు నిన్ను అయ్యబాబా నోడుతాడు చెప్పలేదు. ఈ విషయం మీకు తెలియపరచడానికి ఇలా అబద్ధం చెప్పాను. పెళ్ళాం కళ్ళు కప్పి తప్పుడు పనులు చేసే మీలాంటి మగాళ్ళకి పెళ్ళామే తప్పుడు పనులు చేసిందంటే ఎంత బాధపడతారో తెలియచేయడానికి ఇలా చెప్పాను. నిజానికి వీడు పనిపిల్ల నేను కలిసాడి నాటకమే ఇది. ఇప్పటికైనా మీకు బుద్ధి వచ్చిందా? అవునా? నాటకమా? ఇదంతా నాటకమా? నిజమా? నిజమేనండి. ఎప్పుడు చేయలే. ప్రాణాల మీద ఆశ ఉంటే చెప్పినట్టు పోనీ పోనీ పోనీ. ప్రాణానికి ప్రాణం తీయడం, దెబ్బకు దెబ్బ తీయడం నా లక్ష్యం. నా చెల్లెల్ని అన్యాయంగా నాశనం చేశాడు ఈయన. వాడి చెల్లెలైన నీకు కూడా దిగత పెట్టిస్తాను.
నేను నీ అన్నలాంటి పశువును మాత్రం కాదు. పోనీ. అప్ చేయి. దిగు. దిగమంటుంటే ఊరుకో బాబు, ఊరుకో అవా? బాబు. నా మనవడికి జ్వరం తగ్గలేదు బాబు, పొద్దున్న నుంచి ఒకటే ఏడుపు. కంగారు పడుకోవా, డాక్టర్ గారిని తీసుకొచ్చాను. బాబు ఊరుకోవా. మరేం పర్వాలేదు. ఇదేం ప్రమాదకరమైన జ్వరం కాదు, సంధి జ్వరం. ఒక ఇంజెక్షన్ ఇస్తాను, తగ్గిపోతుంది. రేపు ఉదయానికల్లా పూర్తిగా తగ్గిపోతుంది. కాస్త నీరసంగా ఉంటుంది కనుక నేను కొన్ని మాత్రలు ఇస్తాను, ఆ వాడుతూ ఉండండి. అలాగేనమ్మా. నేను వెళ్ళొస్తానమ్మా. అమ్మా, డాక్టర్ అమ్మా, చావు బతుకుల్లో ఉన్న నా మనవడికి ప్రాణదానం చేశావమ్మా. తల్లి అనేది జన్మనిస్తుంది, ఆ దేవుడు అనేవాడు అది కాపాడతాడు. ఈ రోజు నా మనవడికి ప్రాణదానం చేసిన నువ్వు దేవతవమ్మా, నువ్వు దేవతవి. డాక్టర్ రోజా, విన్నారుగా ఎంతమంది మనసారా నిన్ను దేవతని పొగుడుతున్నారు. నీ తండ్రిని దుర్మార్గుడు అని నిందించే మనుషులే నిన్ను దైవం అని అభినందిస్తున్నారు. అందుకే ఆ తండ్రి కూతురుగా కాక, డబ్బుకి వైద్యాన్ని నమ్ముకుని డాక్టరుగా కాక, పేదలకి పాటుపడే ఒక మనసున్న డాక్టర్గా బ్రతకడం నేర్చుకోండి. ఎరా, ఇంతకాలం నా సొమ్ము తిని ఒళ్ళు పెంచుకుని వాడు నా కూతురు ఎత్తుకుపోతుంటే ఏమీ చేయని దద్దమలా తిరిగొస్తారా? పుణ్యాతకి వాడిని కుక్కని కాల్చినట్టు కాల్చి నా కూతురుని నేనే రక్షించుకుంటాను. వచ్చేసావమ్మా? వాడిని నటకాయించి నీ జీపెక్కి నిన్ను తీసుకువెళ్ళాడని కానీ ఏం చేస్తాడోనని కంగారు పడిపోతున్నానమ్మా. కంగారు పడవలసినంత ప్రమాదకరమైన మనిషి కాదు నాన్న అతను. రోజా, అవును నాన్న, అతను అలాంటి వాడైతే నేను ఇంటికి తిరిగి వచ్చేదాన్నే కాను. నన్ను ఓ పేదవాళ్ళ ఇంటికి తీసుకెళ్లి చావు బ్రతుకుల్లో ఉన్న ఒక పసిబిడ్డ ప్రాణాలు కాపాడేటట్టు చేశాడు. రోజా! పైగా అతను ఏమన్నాడో తెలుసా నాన్న? తను శేషగిరి అన్నయ్య లాంటి దుర్మార్గుణ్ణి మాత్రం కాదన్నాడు. నాకది నిజమని కూడా అర్థమైంది. డాక్టర్ రోజా, అనుక్షణం కష్టపడుతూ కడుపు నిండా తిండి లేక అనారోగ్యంతో బాధపడే పేద ప్రజానీకానికి సేవ చేయడానికి వచ్చిన దేవత వీరు. ఆ తండ్రికి కూతురుగా కాక, డబ్బుకి వైద్యాన్ని నమ్ముకునే డాక్టరుగా కాక, పేదలకి పాటుపడే ఒక మనస్సున్న డాక్టర్గా బ్రతకడం నేర్చుకోండి. మీరందరూ మాట్లాడకుండా శ్రద్ధగా వినండి. నా ఒక్కగానొక్క కూతురు రోజా పట్నంలో శ్రద్ధగా వైద్యం చదివి ఈ ఊరు వచ్చింది. ఆమె కోసం నేను లక్షల ఖర్చు పెట్టి ఈ ఆసుపత్రి కట్టించాను. దాని ప్రారంభోత్సవానికి గౌరవనీయులైన సమితి ప్రెసిడెంట్ గారు ఇక్కడికి వచ్చారు. భూస్వామి నాగరాజు గారి మహోన్నతాశయాల్ని మనసారా మెచ్చుకుంటున్నాను. మన గ్రామ ప్రజల కోసం మొట్టమొదటిసారిగా డాక్టర్ అయి వచ్చిన కుమారి రోజా గారికి నిండు మనసుతో స్వాగతం పలుకుతున్నాను. థ్యాంక్స్. థ్యాంక్ యూ. డాక్టర్ రోజా, అనుక్షణం కష్టపడుతూ కడుపు నిండా తిండి లేక అనారోగ్యంతో బాధపడే పేద ప్రజానీకానికి సేవ చేయడానికి వచ్చిన దేవత వీరు. ఏమిటో నీ పిచ్చివాగుడు? అమ్మాయి కష్టపడి వైద్యం చదివింది, నేను లక్షలు తగలేసి ఆసుపత్రి కట్టించింది ఈ ముష్టి వెధవులకి పేద పీనుగులకి వైద్యం చేయడానిక? చూడండి, సృష్టిలో ఏ స్వార్థం లేకుండా తోటి వాళ్లకు సహాయం చేయడమే గొప్పతనం అనిపించుకుంటుంది. డాక్టర్ రోజా, పేదవాళ్లకు వైద్యం చేస్తూ డాక్టర్ అనే పదానికి కొత్త అర్థాన్ని తీసుకురావాలని కోరుకుంటున్నాను. సొమ్ము నీరు కానప్పుడు ఎన్ని కబుర్లైనా చెప్తావులే. ప్రెసిడెంట్ గారు, మీరు కానివ్వండి. ఏమే పంతులమ్మా,
ఇంటికంటే గుడి పదిలమన్నారు. నల్లుల్లా పిల్లల కాపలా కాసే నీ ఇంటికంటే ఎవరూ లేని ఏకాంతం బెస్టే నీ అంతు చూడ్డానికి. దానికి వచ్చేస్తానే, ముందు నీ ఎంత చూస్తా. అల్లారు ముద్దుగా పెంచిన నా చెల్లెలకు అన్యాయం చేసిన నువ్వు బ్రతకూడదురా, బ్రతకూడదు. మా వదలమ్మా, వీడిని ముక్కలు ముక్కలుగా నరికితే గానీ నాకు మనశ్శాంతి లేదు. వీడి నెత్తులతో తడిసిన నా చేత్తో నా చెల్లెలు కన్నీళ్లు తొడవాలి. అప్పుడేనమ్మా నాకు మనశ్శాంతి. అప్పుడే వదలమ్మా, వదలమ్మా. క్షణికమైన ఆవేశంలో నువ్వు హంతకుడివై జైలుకు వెళితే మీ అమ్మ పక్క తీర్చేదేవర్రా? ఆలోచించక తొందరపడి వాడి ప్రాణం తీస్తే మీ నాన్నగారి ఆత్మకి శాంతి కలిగించేదేవర్రా? బాబు, నువ్వు మాకు దూరం అయితే అనాథలమై అందరికీ చులకనయ్యే మాకు అండగా నిలిచేదేవర్రా? అందుకే బాబు వాడిని చంపొద్దురా. చంపితే నా మీద ఒట్టే. మా అమ్మ కాక మరెవరైనా ఆ దేవుడే వచ్చి అడ్డుపడినా ఈ పాటికి నీ రక్తం కళ్ళ చూసుండేవాడిని. అయ్యా అయ్యా, ఇది ఇలా జరుగుతుందని ఈ రోజు చెడ్డ రోజుని నాకు ముందే తెలుసండి. ఎందుకంటే తెల్లవారుజాము నాకు ఇది చెడ్డ రోజు ఏమిటి? ఇది మనకు మహా గొప్ప రోజు. వాడి చెల్లెల జీవితం నాశనమైనందుకు మనం ఆనందించవలసిన రోజు. వాడి కుటుంబానికి ఇంత ఘోరం జరిగినందుకు వాడికి చెడ్డ రోజు. అయ్యా అయ్యా, నాదో చిన్న మనవి. ఏం లేదు బాబు, ఆయన అసలే పులి, ఇప్పుడు దెబ్బతిన్న పులి. ఆయన ఇలాగే విడిచిపెట్టేసామనుకోండి, రేపొద్దున కక్ష భూని అబ్బాయి గారు ఏమైనా చేయొచ్చు కదండి. ఆ తర్వాత మనం ఏం చేసినా లాభం లేదు. అంచేత నా అభిప్రాయం ఏమిటంటే, అబ్బాయి గారు ఎలాగో మనసిచ్చిన పిల్ల గనక ఆ తులసమ్మని తీసుకొచ్చి అబ్బాయి గారికి ముడిపెట్టేసామనుకోండి, అందరికీ మనశ్శాంతిగా ఉంటుంది. మల్లయ్య, ఏమిటి అనేది? ఆ భూష గారి కూతుర్ని నా కోడలుగా చేసుకోవటమా? అది కల్లో కూడా జరగని పని. ఆ భూషయ్య పేరు చెబితేనే ఆనాటి వాడి అహంకారానికి ఫలితం అనిపించిన ఇప్పటికీ నా ఒళ్ళు మండుతూనే ఉంది. భూషయ్య. నాగరాజు బాబు, ఏమిటి మీరనేది? హఠాత్తుగా ఉన్నట్టుండి ఒక్క రోజులో మీ అప్పు తీర్చమంటే ఎలా వీలవుతుంది చెప్పండి?
ఎలా వీలవుతుందన్నది నాకు అనవసరం. 10 ఏళ్ల క్రితం పెళ్లి నిమిత్తం డబ్బు అవసరమని నా దగ్గర అప్పు తీసుకున్నావు. ఇంతకాలం ఆగాను. ఇప్పుడు నాకు అవసరమైంది, అడుగుతున్నాను. నాగరాజు బాబు, ఇంతకాలం ఉత్త పుణ్యానికే మీరు ఆగానంటారా? మీరిచ్చిన అప్పుకి వడ్డీ కింద ప్రతి సంవత్సరం నా పొలంలో పండిన పంట సగం మీకు ఇవ్వటం లేదా? కావచ్చు, కానీ తిని కూర్చోలేక ఊళ్ళో జనాలందరినీ పోగు చేసి వాళ్ళ భూముల్ని మా నాగరాజు బాబు గారికి అమ్మద్దని ఉపన్యాసాలు ఇస్తున్నావుగా. పైగా అయ్యగారు ఇచ్చిన అప్పులకి వాళ్ళ భూములు తీసుకుంటుంటే అడ్డుపడుతున్నావు కదయ్యా. నేను చేస్తున్నది తప్పు కాదు, పాపము కాదు. అమాయకులైన పేద రైతులకి అన్యాయం జరగకూడదని చూస్తున్నాను. వాళ్లకున్న కొద్దిపాటి భూములు ఈ రూపేణా పోగొట్టుకుంటే రేపు ఆకలితో అలమటిస్తారని ఆవేదనతో సాయపడుతున్నాను. నా తోటి రైతుల మేలు కోసం తాపత్రయపడుతున్నాను. అది తప్పంటారా? హుషయ్య, నువ్వు తప్పప్పులు ఇంచేంతటి వాడివయ్యావు కనుకే నీ ఆట కట్టించాలనుకున్నాను. అందుకే నా అప్పు వెంటనే తీర్చమని అడుగుతున్నాను. కక్షతోనూ పగతోనూ తక్షణం మీ అప్పు తీర్చమంటే ఎక్కడి నుంచి తీర్చేది? ఎలా తీర్చేది? భూషయ్య, నీకు తెలుసుగా, గొడ్లు కొనుక్కోవడానికి బాబు గారి దగ్గర అప్పు తీసుకుని తీర్చలేకపోతే, ఆ గొడ్లను నాకు ఇచ్చేయాలి. పొలం కొనుక్కోవడానికి అయ్యగారి దగ్గర అప్పు తీసుకుని తీర్చలేకపోతే, ఆ పొలాన్ని నాకు ఇచ్చేయాలి. మరి నువ్వు పెళ్లి నిమిత్తం అయ్యగారి దగ్గర అప్పు తీసుకొని తీర్చలేకపోతున్నావు గనక నీ పెళ్ళాన్ని నాకు ఇచ్చేయాలి. ఒరేయ్! ఈ నాగరాజు మీద చెయ్యెత్తిన వాడెవడో ఇంతవరకు బ్రతికి బయటపడలేదురా. ఒరే నాగరాజు, మంది మార్బలం బలం బలగం ఉన్నాయి కదా అని ఈ రోజున నువ్వు నన్ను ఏమన్నా చేయొచ్చురా? కానీ ప్రతి పేద రైతు ఒక ప్రచండ శక్తి. ఆ శక్తులన్నీ కలిసి ఒక మహాశక్తి అయి ఏదో ఒక రోజు నిన్ను అంతం చేస్తాయిరా. అయ్యా, వీడు చాలా తెగించేశాడండి. బ్రతుకుంటే లాభం లేదు. రేయ్ భూషయ్య, ఇవ్వాలే నీ చీటీ చించేసి నిన్ను నరకానికి పంపించేస్తాను రా. నీ చావు ఎలాంటిదో తెలుసా? నువ్వు కాస్త కాస్త చస్తూ చావు తప్పదని ఏడుస్తూ మా కళ్ళ ముందే నువ్వు నమ్ముకున్న భూములకు వెళ్ళిపోతావురా. నీ భార్యా పిల్లలకి నిన్ను చూసి ఏడవటానికి నీ శవం కూడా దొరకదురా. చూసబడండి. తినమ్మా. పార్వతమ్మా, మీ అన్ని నాగరాజు మనుషులు చావు బాధ ఏడ్చుకెళ్తున్నారమ్మా. ఏంటి నువ్వు అనేది? అవునమ్మా, మామిడి తోట వైపు ఏడ్చుకెళ్తున్నారు. ఏం చేస్తారో ఏమో. పార్వతి, రావద్దు. బాబు, నీకు దండం పెడతాను, నా భర్తను రక్షించండి. ఇంతవరకు ఇక్కడ ప్రజలు నాకు చేతులెత్తి దండం పెట్టారు. నా ముందు చేతులు కట్టుకుని తల దించుకున్నారు. ఇప్పుడు మొదటిసారిగా మొనగాడిలా నా మీదకే చేయెత్తాడు నీ మొగుడు. అందుకే నీ భర్తను నీ కళ్ళదిటే పాతాళానికి తొక్కేస్తున్నా. బాబు, బాబు, మేమంతా జీవితాంతం మీ కాళ్ళ దగ్గర పడి ఉన్నాం బాబు. ఆయన రక్షించండి. పార్వతి, ఆ పశువు పాదాలు పట్టుకుని బ్రతిలాడటం పొరపాటు. ఆ రాక్షసుని క్షమించమని అడగటం అవసరం. సాగుపోయే క్షణంలో కూడా నీ పొగరిక తగలేదట. ఊబిలాంటి ఈ ఊర్లో నాకు ఎదురు తిరిగిన మనిషి కథ ఎలా ముగుస్తుందో ఇప్పుడు అర్థమైందా నీకు? కష్టాల్ని నష్టాల్ని భరించి తల్లివి తండ్రివి నువ్వే మన బిడ్డల్ని పెంచాలి. అంతేకాదు పార్వతి, మన బాబుని నీతికి నిజాయితీకి రూపంగా పెంచాలి. ఆ రాక్షసుడు నాగరాజుని వాడి మనుషుల్ని అంతం చేయటానికి పెంచాలి. అవును పార్వతి, పెరిగిన బాబు కారణంగా వాళ్ళు నీ పాదాల మీద పడాలి. ప్రాణభిక్ష పెట్టమని నిన్ను వేడుకోవాలి. ఆనాడే నా ఆత్మకు శాంతి, ఆత్మకు శాంతి. పార్వతమ్మ, ఈ ఇల్లు ఈ ఇంట్లో ఉన్న సామాను నీ పొలం మొత్తం నా అప్పుకు సరిపోతాయి. ఇక నువ్వు నీ బిడ్డలు కట్టుబట్టలతో ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. అలా వెళ్ళకపోయారు మీ అందరి చీటీలు చించేసి నరకానికి పంపించేస్తాను. పోతాను,
కానీ వెళ్లే ముందు నీకు ఒక మాట చెప్తాను, గుర్తుంచుకో. ఈ రోజు దిక్కు మొక్కు లేకుండా వెళ్ళిపోతున్న నేను ఏదో ఒక రోజున తప్పకుండా తిరిగి వస్తాను. నిన్ను కొట్టే శక్తివంతుడుగా, న్యాయం నిలిపే నీతివంతుడుగా నా కొడుకును తయారు చేసి తీసుకొస్తాను. వాడి ద్వారా ఆచరక్షణలో నా భర్త కోరిన కోరికలు నెరవేరుస్తాను. అంతేకాదు నాగరాజు, ఈ రోజు ఏ మనుషులైతే నిన్ను చూసి భయపడుతున్నారు, ఆ మనుషులంతా కలిసి నా బిడ్డ ముందు నడవగా నీ మీదకి వస్తారు. నిన్ను నీ మనుషుల్ని నాశనం చేస్తారు. ఒరేయ్, మండే గుండెతో ఆదిశక్తి లాంటి ఒక ఆడది చేసే ప్రతిజ్ఞ ప్రతిజ్ఞ. అలాంటి శపథం చేసి ఆ దుర్మార్గుడి అంతు చూస్తానని ఆ రాత్రి వానలో దిక్కు మొక్కు లేదల్లా మిమ్మల్ని తీసుకుని వెళ్ళిపోయాను. కష్టపడి చెమటోడ్చి మిమ్మల్ని పెంచుకున్నాను. నా ఆశ నీ వల్ల తీరుతుందన్న ఆశతో బ్రతికాను. అందుకే బాబు, నువ్వు వాణ్ణి హత్య చేసి హంతకుడివి కాకూడదని నిన్ను ఆపాను. నిజమేనమ్మా, నువ్వు చెప్పింది నిజమే. కానీ పాడైపోయిన నా చెల్లెలి జీవితం బాగుపడేది ఎలా? పశువు నాశనం చేసిన తులసి మొక్క లాంటి మన తులసి జీవితం ఏం కావాలమ్మా? ఏం కావాలి? కొన్ని ప్రశ్నలకు జవాబు ఆ దేవుడే చెప్పాలిరా. దేవుడు కాదమ్మా, మనిషి వేసుకున్న ఏ ప్రశ్నకైనా మనిషే జవాబు చెప్పాలి. ఈ విషయంలో ఏం చేయాలో నేనే చేస్తాను, చేసి చూపిస్తాను. వాళ్ళు కనుల దాన వయ్యారి హంస నడక దాన. పాటల తర్వాత ముందు టిఫిన్ చేయండి. రోజు ఇడ్లీనా? పండుగ రోజు కూడా పాత పెళ్ళాలి అన్నట్టు. పండుగ రోజున పాత పెళ్ళ కదా కొత్త పెళ్ళ వస్తుందా? ఊరుకో అన్నాను లేవే, కోపడతామేమిటి? ఒక్కరోజైనా పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, అల్లం జీలకర్ర అన్ని వేసి ఒక దెబ్బరొట్టి చేసి పెట్టకూడదు? ఎందుకు చేసి పెట్టకూడదు? చేసి పెట్టచ్చు. దెబ్బరొట్టు చేసినప్పుడు అల్లా నువ్వు దెబ్బరొట్లా ఉన్నావు, నువ్వు దెబ్బరొట్లా ఉన్నావు అన్నారు కదా, అందుకని చేసి పెట్టమని. సర్లేవే, ఇదిగో కనకం చిక్కుపోయేవే. కనకం అబ్బా ఉందరు, పిల్లలు లేకపోవడంతో మరి చిన్న పిల్లడు అయిపోతున్నారు మీరు. వస్తే లక్ష్మి, అదేనండి కొత్తగా పని పిల్ల పెట్టాను. పాత పని మనిషి తోటి పళ్ళకి చచ్చాను అనుకోండి, అందుకని దీన్ని పెట్టాను. నవనవలు ఆడుతూ ఉంటుంది. ఇదిగో ఈ టిఫిన్ తినేసేయండి, అది వచ్చి ప్లేట్ తీసేస్తుంది. అవతల నాకు బోల్డ్ అని పనులు పని చూసుకో, నన్ను త్వరగా పంపించి ఈ లోపలికి ఇడ్లీ తినేస్తాను. అయ్యగారు టిఫిన్ తినేసారా? ప్లేట్ తీసేస్తారా? నువ్వు మంగతారు ఇది పేరు పరుచుకున్నావేటే. అబ్బా ఎంత అందంగా ఉన్నావే, అచ్చం అనకాపల్లి పిల్లపచ్చలా ఉన్నావు. అమ్మగారు చూస్తే గొడవ అయిపోతుంది బాబు గారు. చూడకపోతే పర్వాలేదు అనమాట. మంచి రోజున సమయం చూసి చెప్తాను, అప్పుడు మనం ఇద్దరును. గొడవ అవుతుందేమోనని నాకు భయంగా ఉంది బాబు గారు. అమ్మగారు ఒరే మల్లిగా, గొప్ప ఛాన్స్ కొట్టేసేవరా. మంచి రోజున ముహూర్తం పెట్టేస్తా. అమ్మా, నేను నాగరాజు ఇంటికి వెళ్ళాలనుకుంటున్నాను. ఎందుకురా? తులసిని వాళ్ళ ఇంటి కూడలిగా చేసుకోమని అడగటానికి. బాబు అవునమ్మా, శీలం పోయిందన్న పేరుతో ఊరందరిలోనూ చావలేక బ్రతకూడదు నా చెల్లెలు. పాడైపోయిందంటూ 10 మంది నా చెల్లెల్ని వేలెత్తి వెక్కిరించకూడదు. అందుకే నా పగని పంతాన్ని చంపుకుని ఆ అగ్నిని నా చెల్లెలి మెళ్ళలో తాళి కట్టమని అర్థిస్తాను. బాబు అవునమ్మా, నా చెల్లెలి బతుకు బాగుపడటం కంటే నాకు కావలసిందే ఉందమ్మా. బాబు, ఒక ఆడదానిగా నా ప్రతిజ్ఞ నెరవేరాలని నా రక్తంలోని అణువణువు కోరుకుంటోంది. కానీ ఒక ఆడపిల్ల తల్లిగా దాని బ్రతుకు బాగుపడాలని నా మనసు మరీ మరీ మధురపడుతోందిరా. ఏది ఏమైనా ఇలాంటి పరిస్థితుల్లో అతనికిచ్చి పెళ్లి చేయడమే మంచిదనిపిస్తోంది. నేను బ్రతికుంటం వల్ల అందరికీ బాధే తప్ప ఎవరికి సుఖం లేదు. ఏమిటే ఈ పిచ్చి పని? జరిగిన ఘోరానికే గుండెలు మండిపోతుంటే నువ్వు ఆత్మహత్య చేసుకుని నాకు మరింత కడుపు కోత కోస్తావా తల్లి? చెల్లెమ్మ, నీ జీవితానికి న్యాయం చేయడానికి నేను బ్రతుకున్నానని తెలుసు కూడా నువ్వు ఇంత దారుణాన్ని తలపడతావమ్మా? శీలం చెడిన నేను
ప్రాణంతో బ్రతికుండడం వల్ల అమ్మ ప్రతిజ్ఞ నెరవేరదు, నాన్నగారి ఆత్మ శాంతించదు, నా జీవితానికి ఒక మార్గము కనిపించదు. అలాంటప్పుడు నేను బ్రతికి మీ అందరినీ ఏడిపించే కంటే చచ్చి మేలు చేయడమే మంచిదన్నయ్య. నువ్వు చనిపోవడం వల్ల మాకు శాశ్వతమైన బాధే తప్ప మన సమస్య పరిష్కారం అవుతుందనుకోవడం నీ పిచ్చితరమమ్మా. అవును తులసి, నిన్ను ఈ స్థితికి ఎవడు తీసుకొచ్చాడు? వాడితోనే నీ పెళ్లి జరిపిస్తానమ్మా. వాళ్ళ కాళ్ళు పట్టుకునేనా సరే నిన్న ఇంటి కోడలుగా చేస్తాను. వద్దన్నయ్య, నా పెళ్లి జరగదన్న బాధతో నేను చావడం లేదు. నేను బ్రతకడం వల్ల మన ఆశయం నెరవేరదనే నేను ఈ లోకాన్ని నుంచి వెళ్ళిపోవాలనుకుంటున్నాను. నన్ను పాడు చేశాడు కదా అని నేను అతన్ని పెళ్లి చేసుకుంటే జీవితాంతం నరకం అనుభవించాలి. ఆ నరకం కంటే ఈ చావే మేలు. చెల్లె, నువ్వు బ్రతికినందువల్ల మన పగ నెరవేరదని భయపడకు. మన పగ నెరవేరుతుంది, నీ పెళ్లి జరుగుతుంది. మీ అన్నయ్య మీద నమ్మకం ఉంటే ఇక మీదట ఎప్పుడు ఇలాంటి దారుణం తలపెట్టినని నాకు మాట ఇవ్వమ్మా. డాక్టర్మా, నా మనవని ప్రాణాలు నువ్వే కాపాడాలి తల్లి. పొద్దు నుంచి జ్వరం కాలిపోతుంది తల్లి, మూసిన కన్ను తెరవనే లేదు. ఎలాగైనా నువ్వే కాపాడాలి తల్లి. అలాగా, లోపలికి తీసుకురా. ఏయ్, ఆగవే ముసలానా. తింటానికి గతలేని మీలాంటి వాళ్ళకి వైద్యం చేయడానికి నా కూతురు ఆసుపత్రి కట్టించింది. నీ తెలియదు ఊరుకోమ్మా. బాబు మీరు అడ్డుపడకండి బాబు, మీరు అడ్డుపడితే నా మనోడు ప్రాణాలు పోతాయి బాబు, మీ కాళ్ళు అడ్డుకుంటారు. ఏమే, రోజుకు లెక్కలేని పందులు కుక్కలు చచ్చిపోతున్నాయి, వాటిని పట్టించుకునేది ఎవరే? డబ్బిచ్చి వైద్యం చేయించుకోగలిగితే చేయించుకోవాలి, లేకపోతే చావనివ్వాలి. ఆ చచ్చిన నూతన అంత మట్టి కప్పాలి. పట్టణం నుంచి మమ్మల్ని చూడడానికి వచ్చిన మీకు తలకాయ నొప్పిగా ఉంటే మేము భరించగలమా? మా అమ్మాయి చేత మీకు ఘనంగా వైద్యం చేస్తాను. చిన్న తలనొప్పే కదా. అమ్మమ్మమ్మ, ఇవాళ చిన్న తలకాయ నొప్పే కదా అని ఊరుకుంటే రేపు తలకాయే వాచిపోతుంది. అలా అనకండి. రండి, పదమ్మ, రండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.